వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. సర్వేశ్వరుడా, సర్వాన్ని సృజించిన సృష్టికర్తవైన దేవ, అద్వితీయ దేవుడా, మీ కుమారుడు మా రక్షకుడైన అద్వితీయ సత్యదేవుడైన యేసుక్రీస్తు నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన కాలంలో మీరు మాకు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి స్తోత్రాలు. వీటన్నిటికంటే ముఖ్యంగా మీ ఏకకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాకు ఇచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యాన్ని అల్పులమైన మాకు అనుగ్రహించారు. అందును బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన వాక్యములోని లోతైన విషయాలను మీ ఆత్మ సహాయముతో నేర్చుకొని వాటిని అనుసరించి బోధించగలిగే సామర్థ్యాన్ని మాకు ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారికి నజరేయుడు అనే పేరు ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు వారికి నజరేయుడు అంటే ఏంటి అసలు? నజరేత్ అనేది ఒక చిన్న గ్రామం. గలిలయ అనే ప్రాంతంలో ఒక గ్రామానికి నజరేతు అనే పేరు వచ్చింది. ఇది కపెర్నహూమునకు దక్షిణ దిక్కున కనానుకు సమీపంలో ఉన్న ఒక పట్టణం. ఇది కొండ మీద కొండపేటున మరి కట్టుకున్న పట్టణం, ఒక ప్రాంతం. కొండపేటున అంటే కొండ చివరి భాగాల్లో అంచుల్లో మనకి ఇప్పుడు అప్పుడప్పుడు అటు విజయవాడ కానీ ఇటు వెళ్ళినప్పుడు కొండ మీద అంచుల్లో ఇల్లు కట్టుకున్నారు. అలా కట్టబడిన ఒక ప్రాంతం నజరేతు. గలిలయ అనే ప్రాంతంలో ఆ పట్టణంలో ఒక చిన్న గ్రామం. ఇది సముద్ర మట్టానికి సుమారుగా 1300 అడుగుల హైట్లో ఉంది. సముద్ర మట్టానికి సుమారుగా 1300 అడుగుల హైట్లో ఇది ఉంది. ఇది కొండపేటు అంచున కట్టబడిన ప్రాంతం. ఇందులో సుమారుగా ఆ రోజుల్లో 3000 నుంచి 4000 మధ్య జనాభా ఉండేవాళ్ళని సుమారుగా అప్పట్లో అంచనా. ప్రస్తుతం ఈ నజరేతు పేరు ఎన్ నసీరా. ఎన్ నసీరా అని పిలువబడుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సుమారుగా 7000 మంది నివసిస్తూ ఉన్నారు. నివసిస్తూ ఉన్నట్లుగా మనకి సమాచారం. యేసుక్రీస్తు వారు ఎక్కువగా ఆ ప్రాంతంలో ప్రకటించారు. ఆ ప్రాంతం మాత్రం కాదు, యెరూషలేము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకటించారు. ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఆయన్ని ఆ గలిలయ ప్రాంతంలోనే ఆ కొండపేటు మీద నుంచి పడేయాలని ప్రయత్నాలు చేస్తారు. అందుకే ఈ ప్రాంతం కొండపేటున కట్టబడింది అనడానికి మనకు అది ఆధారం. ఆ వచనాన్ని ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే లూకాసు వార్త 4వ అధ్యాయము 29వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 29వ వచనం. యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు వాళ్ళకి కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన కొంచెం వాళ్ళని కఠినంగానే మాట్లాడారు. ఏదన్నా అద్భుతం సూచక్రియ చేయమని వాళ్ళు అడిగినప్పుడు చదవండి. యేసుక్రీస్తు వారు ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడదేవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుపోయారు. అంటే పట్టణం ఎక్కడ కట్టబడింది? కొండపేటును కట్టబడింది. అక్కడ నుంచి తలకిందులుగా కింద పడేసి తలకాయ పగిలి చచ్చిపోయేటట్టు చేద్దాం అనుకున్నారు యేసుక్రీస్తు వారిని. కానీ ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన ఏం చేశాడు? అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. ఆ ప్రాంతంలో ప్రజలే ఆయన్ని చంపడానికి ట్రై చేశారు. ఇక్కడ మనకు కావాల్సిన మ్యాటర్ ఏంటంటే కొండపేటున కట్టబడిన పట్టణం అని మనకు అర్థమవుతుంది. ఇక యేసుక్రీస్తు వారు పుట్టింది నజరేతులో కాదు, కానీ పెరిగిందంతా నజరేతులోనే.
యేసుక్రీస్తు వారు ఆయన్ని మరియమ్మ గారు కనేటప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారనేది మనం బైబిల్లో ఆలోచిస్తే క్రిస్మస్ సందర్భంలో మనం ఆలోచించాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఏ సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరి వచ్చారు అని. లూకాసు వార్త 2వ అధ్యాయము 4వ వచనం. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. గలిలయ పట్టణంలోని నజరేత్ అనే ప్రాంతం నుంచి యూదయ అనే ప్రాంతంలో ఉన్న బెత్లెహేము అనే ఊరికి వెళ్ళాడు. ఏమండి, నజరేత్ అనేది చిన్న గ్రామం. అయితే ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఈ రోమా సైన్యాన్ని ఉంచేవాళ్ళు. రోమా గవర్నమెంట్, రోమా ప్రభుత్వ పరిపాలనలో మరి యేసుక్రీస్తు వారు జన్మించారు కాబట్టి ఈ రోమా సైనికులు అక్కడ ఉండేవాళ్ళు. రోమీయులకి యూదులంటే పడేది కాదు అసలు. యూదుల్ని మరి చిత్రహింసలకు గురి చేయటం, యూదులంటే వాళ్ళకి చాలా చులకన భావం ఉండటాన్ని బట్టి ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఈ రోమా సైన్యం ఎవరైతే ఉన్నారో నజరేతులో నివసిస్తున్న వారు యూదుల్ని కొంచెం హింసలు పెట్టి, బాధలు పెట్టి, కష్టాలు పెట్టేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్న రోమా సైనికులను బట్టి ఆ ప్రాంతానికి చాలా చిన్న చూపు. అది ఉగ్రవాదులు ఉండే ప్రాంతం, లేదా అందులో మంచివాళ్ళు ఎవడో లేడు, అందరూ దుర్మార్గులే, హింసించేవారే, కష్టాలు పెట్టేవారే ఉంటున్నారు అనే ఒక అభిప్రాయం రావటాన్ని బట్టి నజరేతుని మిగతా వాళ్ళందరూ చాలా చిన్న చూపు చూసేవాళ్ళు, యూదులైన వారు. మీకు అర్థమవుతుందా? నజరేతుని యూదులైన వారు చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న సైనికులను బట్టి, రోమా సైనికులను బట్టి. ఈరోజు నజరేతులో ఎక్కువ పర్సెంట్ ముస్లిమ్స్ ఉంటున్నారు. క్రైస్తవులుగా ఉన్నవారు కొద్దిమంది ఉన్నప్పటికీ ఎక్కువ పర్సెంట్ ఆ ప్రాంతంలో ఈరోజు అదంతా ముస్లిమ్స్ ఏరియా కాబట్టి ఈరోజు ఎక్కువగా ముస్లిమ్స్ అక్కడ నివాసాలు చేసుకొని ఉంటున్నారు. నసీరా అనే ప్రాంతం. కనుక నజరేత్ అనే ప్రాంతానికి గౌరవం లేదు, నజరేత్ అనే ప్రాంతానికి మర్యాద లేదు, నజరేత్ అనే ప్రాంతానికి చాలా చులకన ఆలోచన. ఆ ప్రాంతం పేరెత్తగానే చులకన స్వభావం. ఒకప్పుడు స్టువర్ట్పురం అనే ప్రాంతాన్ని ఎవరైనా పేరు చెప్తే ఎక్కడి నుంచి వచ్చేవారంటే స్టువర్ట్పురం అనగానే వాడిని ఎలా చూసేవాళ్ళు? గజదొంగలాగా చూసేవాళ్ళు. ఇప్పుడు మారిపోయింది. అంటే ప్రాంతంలో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళని బట్టి ఆ ప్రాంత పేరు చెప్పగానే సమాజంలో చిన్నచూపు. అదే గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తులు నివసించారనుకోండి ఆ ప్రాంతంలో, అప్పుడు ఆ ప్రాంతానికి మంచి పేరు వచ్చింది. దేవుడి సంకల్పంలో లోయెస్ట్ స్టేజ్లో నుంచి, అంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని గొప్ప చేయటం దేవుని చిత్తం. మనకి ఎప్పుడు చదువుకుంటాం కొరింథీ 1వ పత్రిక 1:26 నుంచి. లోకంలో ఎలాంటి వారిని సిగ్గుపరచడానికి, ఎలాంటి వారికి బుద్ధి చెప్పడానికి, ఎలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం ఆలోచిస్తే దేవుని మనసు మనకు అర్థమైపోద్ది. కొరింథీ 1వ పత్రిక 1:26లో, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపులు చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలా అంటే గొప్ప వాళ్ళని సిగ్గుపరచడానికి తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని ఏర్పాటు. అందుకే యేసుక్రీస్తు వారిని పేదవాని కుటుంబంలో జన్మింపజేశాడు. కటిక పేదవాడు అంటే కార్పెంటర్, వడ్రంగి వాని కుటుంబంలో జన్మింపజేశాడు దేవుడు. అలాగే గుర్తింపు లేని ఆ ప్రాంతంలో, అంటే నజరేత్ అంటే చాలా చిన్న చూపు, గౌరవం లేని ప్రాంతం. అందులో ఉగ్రవాదులు, మరి గొడవలు పడేవాళ్ళు, నీచులు, అల్పులు ఉంటారనే అభిప్రాయం ఉంది. అలాంటి చెడ్డ ప్రాంతంలో నుంచి యేసుక్రీస్తు వారు మంచిగా బ్రతికి సమాజానికి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు అని నేర్పించాలి దేవుడు. ఈరోజు బలహీనులుగా, నీచులుగా, సమాజంలో ఎన్నిక లేని వారిగా ఉన్న మనల్ని, వాక్యాన్ని మనకు అందించి ఏ స్థాయిలో నిలబెట్టాడు దేవుడు. అంటే దేవుని ఎడల ఎంత కృతజ్ఞతా భావం మనకు కలిగి ఉండాలి. చాలామంది అనుకుంటారు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు బాగలేదండి, అందుకే నేను ఇలా అయిపోయాను. ఎదుటి వారి మీద నింద మోపుతూ ఉంటాం. వాళ్ళు అలా ఉంటే నేను ఇలా ఉండేవాడిని కాదు, వాళ్ళు సరిగ్గా మంచిగా ఉంటే నా బ్రతికేలా అయ్యేది కాదని ఎదుటి వాళ్ళని బట్టి నేను ఇలా అయిపోవటానికి వాళ్లే కారణమని నిందలు ఎదుటి వాళ్ళ మీద మోపటం మనకు అలవాటు.
ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు భక్తి కలిగి ఉంటే నీ క్యారెక్టర్ని కాపాడుకోవచ్చు, 10 మందికి ఉపయోగపడే విధంగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవచ్చు అనటానికి ఇదిగో యేసుక్రీస్తు వారి జీవితం మనకి ఎగ్జాంపుల్. ఎన్నిక లేని ప్రాంతం, ఎన్నిక లేని కుటుంబం, ఆస్తి ఐశ్వర్యాలు లేని కుటుంబంలో దేవుడు ఆయన్ని జన్మింపచేశాడు. ఆ ప్రాంతం ఎలాంటిదంటే అందులో నుంచి మంచోడు ఎవడో రాడు అనే ఒక అభిప్రాయం ఉంది. ఒక మాట చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక్కొక్క శిష్యులు జాయిన్ అవుతున్న సమయంలో ఫిలిప్ అనే ఒక శిష్యుడు నతనయేల్ అనే ఒక శిష్యుడిని యేసుక్రీస్తు వారికి పరిచయం చేయడానికి ఆయన పిలిచాడు. ఇదిగో మోషే సమస్త ప్రవక్తలు ఎవరి గురించి అయితే ప్రవచించారో ఆయన మేము కనుగొన్నాం అని చెప్పగానే అతనికి వచ్చిన డౌట్ చూడండి. నతనయేల్ గారికి 1వ అధ్యాయము యోహాను సువార్త సందర్భం మనకి అర్థం కావాలంటే 43 నుంచి చదువుదాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా అనే ప్రాంతానికి సంబంధించినవాడు, అనగా ఆంద్రేయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఎవరు? ఫిలిప్ గారు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవని గూర్చి ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఏం చెప్పాడు? యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. నజరేయుడగు యేసు అనగానే నతనయేలుకి నక్కెళ్ళ కుదబడ్డాయి. ఇది నజరేతులో నుంచి మంచోడు వస్తాడా? డౌట్ చూడ ఎలా అడిగాడు నతనయేలు గారు. అందుకు నతనయేలు 46వ వచనం, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో చెప్పాను. అంటే నజరేతులో నుంచి మంచిది రాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. ముఖ్యంగా రోమా సైన్యం కఠినంగా ఉండేవాళ్ళు. రోమా సైనికులు కర్కశంగా ఉండేవాళ్ళంట. కాబట్టి అక్కడ నివసించిన ఈ సైనికులను బట్టి కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను బట్టి కానీ అక్కడ నుంచి మంచిదేది వచ్చే అవకాశం లేదు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా తిరుగుబాటుదారులు లేదా కఠినాత్ములు, హింసించేవాళ్ళే తప్ప మంచోళ్ళు ఎవరో రారు. ఈ నతనయేలు గారికి డౌట్ వచ్చింది, అసలు నజరేతులోంచి మంచిది వచ్చే అవకాశం ఉందా? వచ్చి చూడు, మేము చూసామంటున్నాడు ఫిలిప్ గారు. యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులు కూడా నజరేయుడైన యేసును వెంబడించిన వారు అనే ఒక పేరుండేది. పౌలు గారు కాలంలో వాళ్ళ మీద వాళ్ళు మోపిన నేరం ఒకటి మనం చూడగలిగితే అపోస్తుల కార్యాల గ్రంథం 24వ అధ్యాయము ఆ ప్రాంతాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఏమంటున్నారో ఒకసారి మనం చూడగలిగితే, న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళారు. 24వ అధ్యాయం మొదటి నుంచి చదివితే అదంతా మనకు అవసరం లేదు. 5వ వచనం చదువుతున్నాను. ఈ మనుష్యుడు ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే పౌలు గారి గురించి. ఎలాంటి వాడంట? పేడ, చేనుకు పట్టిన పేడ వంటి వాడు, భూలోకమందున్న సకలమైన యూదులను దేనికి రేపుతున్నాడు? కలహానికి రేపుతున్నాడంట. నజరేయుల మతభేదమునకు నాయకుడయ్యున్నట్టు మేము కనుగొంటిమి. అసలు మతభేదం ఎక్కడి నుంచి పుట్టిందంటే నజరేతులోంచి పుట్టింది. నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్టు మాకు అర్థమైపోయింది. మేము ప్రయోగాలు చేసి ఎంతో పరిశోధన చేసి కనుక్కున్నాం. అంటే ఉగ్రవాదం ఎక్కడ పుట్టింది? నజరేతులో పుట్టింది. నజరేతుల మతభేదానికి ఈయనే నాయకుడని మేము కనుగొన్నాం. వీడు పీడ, వీడుంటే అందరినీ జరగొడతాడు, మన మతాన్ని పాడు చేస్తాడు అని పౌలు గారి మీద నేరారోపణ చేస్తున్నారు. అంటే నజరేత్ అనే ప్రాంతం భయంకరమైంది, లోకంలో ఎన్నికలేంది, తృణీకరించబడిన ప్రాంతం. అక్కడ బెరగాలి యేసుక్రీస్తు వారు. చాలామంది హైందవ సహోదరులు కానీ ముస్లిం సహోదరులు కానీ యేసుక్రీస్తు వారి జీవితం 12 ఏళ్ల వరకే ఉంది. తర్వాత 30వ ఏట నుంచే బైబిల్లో ఉంది. మధ్యలో లేడాయన. ఎక్కడికి వెళ్ళాడంటే ఇండియా వచ్చాడు. ఢిల్లీలో ఆయన సమాధి ఇప్పటికే ఉంది. బౌద్ధుల దగ్గర అంటే బుద్ధుడిని అనుసరించిన శిష్యుల దగ్గర ఆయన సిద్ధ విద్యలు నేర్చుకున్నాడు అని కొన్ని కథలు రాసి కొన్ని పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు.
బైబిల్ చదవటం రాదు కాబట్టి, వాళ్ళకి పరిశుద్ధాత్మ లేడు కాబట్టి వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మరి బైబిల్ తెలిసిన మనకైనా విషయం అర్థమైందంటే ఖచ్చితంగా పరిశోధిస్తే అర్థమైంది. యేసుక్రీస్తు వారిని కనటానికి మరియమ్మ గారు ఎక్కడి నుంచి బయలుదేరారు చూసాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. బెత్లెహేములో యేసుక్రీస్తు వారు జన్మించారు. జన్మించిన తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే 8వ దినాన ఆయనకు సున్నతి చేసినట్టుగా మనం చూస్తాం. 21వ వచనం, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. నామకరణం చేశారు ప్లస్ సున్నతి చేశారు. 8వ రోజు అంటే 8వ రోజు వారు యెరూషలేమునికి వెళ్ళలేదు. 8వ రోజు యెరూషలేముకి వెళ్ళా ఇంటి దగ్గరే పేరు పెట్టారు, ఇంటి దగ్గరే సున్నతి చేశారు. ఎందుకు వెళ్ళలేదు 8వ రోజు అని అంటే, ఒక స్త్రీ మగబిడ్డను ప్రసవిస్తే ఆమె అపవిత్రురాలు. ఎంతకాలం అపవిత్రాలు ఉండాలని ధర్మశాస్త్రంలో మోషే గారి ద్వారా దేవుడు రాయించాడు అని మనం ఆలోచిస్తే, ఒకసారి మనం సంఖ్యాకాండం లేవీకాండం 12వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు చదివితే ఎందుకు ఆ స్త్రీ పరిశుద్ధ స్థలానికి వెళ్ళకూడదు అనే దానికి ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు. 12వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఎన్ని రోజులు ఉండాలంట? 7 రోజులు పురిటాలై ఉండాలి. ఆ తర్వాత తను ముట్టుదై ఉండు దినముల లెక్క చొప్పున పురిటాలై ఉండవలను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయించవలను. ఖచ్చితంగా 8వ రోజు యేసుక్రీస్తు వారికి సున్నతి చేయించారు. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములు, తన రక్తశుద్ధి దినములు సంపూర్ణ వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనాను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. 7 రోజులు పురిటాలు అయి ఉండాలి. 33 రోజుల తర్వాత ఆమె రక్త శుద్ధి అయిద్దంట. అప్పటి వరకు పరిశుద్ధ స్థలములో ప్రవేశించకూడదు, పరిశుద్ధమైన వస్తువులు దేన్ని ముట్టకూడదు. అంటే 7 + 33 ఎంత? 40 రోజులు. అంటే ఒక స్త్రీ మగబిడ్డన కంటే 40 రోజుల వరకు యెరూషలేము దేవాలయానికి వెళ్ళకూడదు. మరియమ్మ గారు వెళ్ళలేదు. మరి 8వ రోజు సున్నతి ఇంటి దగ్గరే చేశారు, పేరు కూడా ఇంటి దగ్గరే పెట్టారన్నమాట. ఇప్పుడు 40 రోజుల తర్వాత వాళ్ళు యెరూషలేమునికి వెళ్ళి ఏం చేశారు అనేది చూస్తే లూకాసు వార్త అదే 2వ అధ్యాయంలో కింద వచనం చదువుదాం. 20వ వచనం, 22. మోషే ధర్మశాస్త్రము చొప్పున తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు, అంటే 40 రోజులు జరిగిపోయిన తరువాత ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. అంటే మోషే గారు ధర్మశాస్త్రంలో ఏవైతే చేయమన్నాడో అవన్నీ చేయటానికి ఎక్కడికి తీసుకెళ్లారు? యెరూషలేమునకు వెళ్ళారు. అంటే బెత్లెహేము నుండి యెరూషలేమునకు 40 రోజుల తర్వాత వెళ్ళారు. అర్థమైందా? యెరూషలేములో ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు అనేది 39వ వచనాన్ని చదివితే మధ్యలో సుమియోను గారు కనపడతారు, అన్న అనే ప్రవక్తని కనపడింది, అదే యెరూషలేము ఆ మందిరం ఆవరణంలో. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము యెరూషలేములో తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారు అంటే 40 రోజుల తర్వాత ఎక్కడికి వెళ్ళారు అంటే నజరేతు అనే తమ ఊరికి వెళ్ళారు.
ఈ యెరూషలేము నుండి నజరేతుకి 3 దినాల ప్రయాణం అంత దూరం. యెరూషలేము నుండి నజరేతుకి ఎంత దూరం? 3 దినాల ప్రయాణం అంత దూరం, కాలినడకన. బస్సులు కారులో వెళితే దూరం కాదు. తిరిగి ఎక్కడికి వెళ్ళారు? నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరు. అది అయిపోయింది. వాళ్ళు అక్కడ నివసిస్తున్నప్పుడు ఈలోపు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత జ్ఞానులు రావటం, హేరోదు దగ్గరకు రావటం, వాళ్ళు తిరిగి యేసుక్రీస్తు వారు ఉన్న ప్రాంతానికి వెళ్ళటం, నక్షత్రం దారి చూపించటం, ఇదంతా అయిపోయిన తర్వాత కొంతకాలం వెయిట్ చేసిన హేరోదు రాజు జ్ఞానులు తను అపహసించారని మరి 2 సంవత్సరాల మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ చంపేయాలనే ఆజ్ఞ జారీ చేస్తాడు. ఈలోపు దేవుడు స్వప్నములో యోసేపు గారికి ప్రత్యక్షమై నా కుమారుణ్ణి ఇక్కడి నుంచి ఐగుప్తుకు తీసుకెళ్ళు అని తెలియచేస్తాడు. ఆ రాత్రికి రాత్రే యోసేపు గారు మరియమ్మని, యేసుక్రీస్తు వారిని, బాలుడైన యేసుక్రీస్తు వారిని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపోతారు. ఇదంతా ఎక్కడ ఉంది? మత్తయి సువార్తలో ఉంది. ఒకసారి ఆ సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి చూస్తే, వారు వెళ్ళిన తర్వాత అంటే జ్ఞానులు తిరిగి వెళ్ళిన తరువాత, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు ఐగుప్తులోనే ఉండమని యోసేపు గారితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండాను. హేరోదు చనిపోయే వరకు ఐగుప్తులోనే ఉన్నాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఐగుప్తుకి నజరేతులోంచి వెళ్ళాడు. జ్ఞానులు యేసుక్రీస్తు వారిని దర్శించినప్పుడు పశువుల పాకలో లేడు. ఆయన ఎక్కడున్నాడు? నజరేతులో ఉన్నాడు. ఎందుకు? ధర్మశాస్త్రం చొప్పున అన్నీ తీరిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు? తమ ఊరికి, నజరేత్ అనే తమ ఊరికి వెళ్ళాడు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టింది బెత్లెహేములోనైనా పెరిగింది ఎక్కడ? నజరేతు. 40వ వచనం చదవలేదు మనం. ఈ లూకా సువార్త 2:49. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. అంటే ఎక్కడ ఎదుగుతూ బలం పొందుతున్నాడు? నజరేతులో ఎదుగుతూ బలం పొందుచున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. హేరోదు చనిపోయే వరకు ఐగుప్తులోనే ఉన్న తర్వాత మళ్ళీ దేవదూత ఐగుప్తు నుంచి ఇక్కడికి రమ్మని ఆజ్ఞ. 2వ అధ్యాయము 19 నుంచి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 19. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీసి చూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వచ్చాను. అయితే అర్కెరాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి అంటే భయపడి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళా మళ్ళీ నజరేతుకే వస్తున్నారు. ఎందుకంటే అక్కడ సొంత ఇల్లు ఉంది కాబట్టి. ఓకే, అక్కడ కాపురం ఉండెను. అక్కడ యేసుక్రీస్తు వారు ఎదుగుతూ ఉన్నాడు. దేవుని వలన ఆయన దయ పొందుచు ఎదుగుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో వాళ్ళు ప్రతి ఏటా యెరూషలేముకు వచ్చి వెళ్ళటం, పస్కా పండుగను ఆచరించడం అనేది యోసేపు మరియమ్మలకు వాడుక కాబట్టి ప్రతి సంవత్సరం యెరూషలేముకు వచ్చి వెళుతూ ఉన్నాడు. అలా వచ్చి వెళుతూ ఉన్న ఆ సందర్భంలో ఈలోపు యేసుక్రీస్తు వారు ఎదిగాడు. 12 ఏళ్ల వయసు వచ్చింది. ఆ రోజు ఏం జరిగింది అనేది మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో చూడగలిగితే 41 నుంచి చదువుదాం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. అంటే ప్రతి సంవత్సరం ఇది అలవాటు. అంటే చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తు వారిని యెరూషలేముకు తీసుకెళ్తా ఉన్నాడు.
ఇప్పుడు 12 ఏళ్ళప్పుడు ఏం జరిగిందో ఒక ఇన్సిడెంట్ రాయించాడు దేవుడు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆయన పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి, ఆ పండుగను ఆచరించుటకై. ఆ దినములు తీరిన తరువాత తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణమంతా సాగిపోయి తమ బంధువుల్లో నెలవైన వారిని, అంటే తెలిసిన వారిలో ఆయనను వెదకుచుండిరి. ఆయన కనబడినందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎక్కడికి వచ్చారు? మళ్ళీ నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను అంటే తల్లిదండ్రులకు లోబడ్డారు. తర్వాత ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రము కొనెను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎక్కడ? నజరేతులో. పుట్టింది బెత్లెహేములో, పెరిగిందంతా నజరేతు. మధ్యలో అలా ఐగుప్తుకి వెళ్ళి కొంతకాలం ఉండి హేరోదు చనిపోయిన తర్వాత మళ్ళీ నజరేతుకే వచ్చారు. అలా సంవత్సరం యెరూషలేముకు వచ్చి వెళుతూ ఉన్నారు. 12వ ఏట ఏం జరిగిందో మనకు ఒక సందర్భాన్ని వ్రాయించారు. అక్కడి నుంచి తిరిగి వెళ్ళి ఏం చేశారు? యేసు జ్ఞానమందును దయందును మనుషుల దయందును పెద్దల దయందును వయస్సునందును వర్ధిల్లుచుండెను. అంటే అభివృద్ధి చెందుతూ ఉన్నాడు, వయసులో పెరుగుతున్నాడు, దేవుని జ్ఞానంలో పెరుగుతున్నాడు, మనుషుల దయందు వర్ధిల్లుచున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు పెరిగిన ప్రాంతం ఎక్కడ అంటే ఖచ్చితంగా నజరేతు. మంచిదా నజరేతు? మంచిది కాదు. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? చెడ్డ ప్రాంతంలో ఉన్న మనం మంచిగా బ్రతకొచ్చు. యోసేపు గారి చరిత్ర మనకు తెలుసు. యోసేపు గారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు చెప్పండి? నాన్న వాళ్ళు ఎవరు లేరు, అనాథ, పైగా బానిస. అమ్మేసుకున్నారు, అన్నలే అమ్మేసుకున్నారు, వెళ్ళిపోయాడు, బానిసగా బతుకుతున్నాడు. అయినా భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి అలాంటి భయంకరమైన వాతావరణ పరిస్థితిలో ఎలా పెరిగాడు? చాలా మంచిగా పెరిగాడు. అందుకే దేవుడు ఎలా ఆశీర్వదించాడు అంటే, మనకి భక్తి ఉంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ వాతావరణంలో ఉన్నా, ఎంత పనికి మాలిన వాళ్ళ మధ్య ఉన్నా, నీ భక్తి వల్ల నువ్వు అభివృద్ధి చెందొచ్చు, మంచిగా బ్రతకొచ్చు అనటానికి ఇదిగో ఇదే నిదర్శనం. ప్రకటన గ్రంథం ఒక మాట ఉంటుంది, ఆ సంఘం గురించి రాస్తూ, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును అంటాడు. 13వ వచనం 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గముల వాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన వాడు అంత్యప అనువాడు మీ మధ్యను సంపబడిన దినముల్లో నీవు నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం నా స్థలములో అంత్యప అనేవాడిని చంపేశారు. అవతల వాడిని చంపిన వీళ్ళు మాత్రం విశ్వాసాన్ని విడిచిపెట్టల. అమ్మో చంపుతారు ప్రభువుని నమ్ముకుంటే అని విశ్వాసాన్ని విడిచిపెట్టల. అంటే అంత భయంకరమైన వాతావరణ పరిస్థితిలో పెరిగి కూడా ఆ సంఘం ఎలా ఉంది? విశ్వాసం ఏమాత్రం కోల్పోల. ఇప్పుడు నజరేతులో పెరిగాడు యేసుక్రీస్తు వారు. చిన్నప్పటి నుంచి తిరిగి బాప్తీసం పొందటానికి కూడా ఎక్కడి నుంచి వచ్చాడో చూడండి. 30వ ఏట ఆయన బాప్తీసం పొంది పరిచర్య చేసినట్టుగా మనకుంది. మార్క్సు వార్త 1వ అధ్యాయము 23వ వచనం.
9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. ఎక్కడి నుంచి వచ్చాడంట? గలిలయలోని నజరేతు. అంటే ఆయన చిన్నప్పటి నుంచి 30వ ఏట వచ్చే వరకు ఎక్కడ పెరిగాడు? నజరేతులో పెరిగాడు. మంచి వాతావరణం కాదు, భయంకరులున్న ప్రాంతం, సమాజం దృష్టిలో చాలా చెడ్డ ప్రదేశం. అలాంటి ప్రదేశంలో యేసుక్రీస్తు వారు పెరిగారు. అక్కడి నుంచి యెరూషలేముకు వచ్చి గలిలయ ప్రాంతంలో యోహాను గారి చేత ఏం చేశాడు? బాప్తిస్మము యోర్దాను నదిలో యోహాను గారి చేత బాప్తిస్మం పొందారు. అప్పుడు ఆయన వయసు ఎంత? లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం. యేసు ఏం మొదలుపెట్టాడు? బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. అంటే నజరేతులో నుంచి వచ్చాడు, యోహాను గారి చేత బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మ చేత అరణ్యానికి కొనుపోబడి సాతాను చేత శోధింపబడి శోధనలన్నీ గెలిచి తిరిగి ఏం చేశాడు? సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ 4వ అధ్యాయం, అదే లూకాసు వార్త 16వ వచనం. 14 నుంచి చదువుదాం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. నజరేతు గలిలయ ప్రాంతంలో అందరి చేత ఘనత పొందాడు. నజరేయుడు అల్పుడు, అయోగ్యుడు, పనికి మాలిన ప్రాంతంలో పెరిగిన వ్యక్తి ఏమయ్యాడు? అందరి చేత ఘనత పొంది బోధించడానికి ఆయనకు అవకాశం ఇచ్చారు. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతులకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఎక్కడ బోధిస్తున్నాడు? నజరేతులో సమాజ మందిరం ఉంటే ఆ ప్రాంతంలో బోధిస్తున్నాడు. తిరిగి నజరేతునకు 16వ వచనం, తాను పెరిగిన నజరేతునకు తిరిగి వచ్చాడు. అంటే బాప్తిసానికి నజరేతు నుంచి వెళ్ళాడు. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? నజరేతునకు వచ్చాడు. ఇలా సువార్త ప్రకటిస్తూ ఉన్న సమయంలో యోహాను గారిని జైల్లో పెట్టేశారు. బాప్తిసం ఇచ్చి యోహాను గారిని. అప్పుడు ఆ టైంలో ఆయన నజరేతులోనే ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12-13. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులోను నఫ్తాలి అని ప్రదేశముల ప్రాంతములలో సముద్ర తీరమందని కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. వాస్తవం ఎక్కడ ఉండాలి? నజరేతులో ఉండాలి. కానీ యోహాను గారు చెరపట్టబడ్డాడని విని ఏం చేశారు? ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా ఆయన నజరేతు నుంచి వస్తున్నాడు, నజరేతుకి వెళుతున్నట్టుగా కనపడింది. చివరిగా ఆయన్ని రాజుగా ఊరేగిస్తూ, గాడిద మీద ఊరేగిస్తూ యెరూషలేమునకు తీసుకొచ్చినప్పుడు కూడా అక్కడున్న ప్రజలు ఈయన గురించి ఏమని మాట్లాడుకున్నారు చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము. ఎవరైనా ఇట్లా ఊరేగుతూ వస్తున్నాడు, పలానోడు కదా, పలాని ఊరోడు కదా అని చెప్పుకుంటున్నారు. చూడండి అక్కడ 21వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. అందరూ ఏమనుకుంటున్నారు? ఈయన ఎవరో అనుకుంటున్నారు. కానీ కొంతమంది జనసమూహం ఏమన్నారు? గలిలయలోని నజరేతు వాడైన ప్రవక్త అయిన యేసు అని చెప్పారు. అంటే యేసు ఏ ప్రాంతపు వాడంట? నజరేతు అనే ప్రాంతపు వాడు.
ఆయన పరిచర్య చేస్తున్న సమయంలో ఒక అతను కూడా ఏమంటాడో చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. గుడ్డివాడు, పుట్టి గుడ్డివాడు, భిక్షకుడు, అడుక్కునే వ్యక్తి ఆ దారిన ఎవరు వెళుతున్నారని విన్నాడు. 10వ అధ్యాయము 46, 47 మార్కు సువార్త. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీయమయి కుమారుడుకు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, ఏమని విన్నాడు? ఎవరు ఈ దారిని వస్తుంది, జనాలు బాగా వెళ్తున్నారు, మరి అడుగుల చప్పుడు ఎక్కువగా ఉంది అంటే గుడ్డోళ్ళకి బాగా బ్రెయిన్ బాగా పనిచేసింది. మనం కళ్ళతో చూసినా ఎంతమంది వెళ్తున్నారో చెప్పలేం, కానీ గుడ్డివాళ్ళు 2 వెళ్తున్నారా 10 మంది వెళ్తున్నారా ఈజీగా చెప్పేస్తారు. ఎక్కువ మంది అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరు ఈ ప్రాంతంలో వెళుతున్నారు అంటే నజరేయుడైన యేసు అని విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని ఆయన్ను కేకలు వేయగా, నజరేయుడైన యేసు ఈ ప్రాంతంలో వెళుతున్నాడు అని కేకలు వేశారు. చివరిగా యేసుక్రీస్తు వారు ఆ తోటలోకి వెళ్తాడు. ఒలీవల వనబడిన ఆ తోటలోకి చివరి ప్రార్థన. ఆ నైట్ వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. పట్టుకోవటానికి సైనికులు, ఈ శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురు వెళ్తాడు యేసుక్రీస్తు వారు. వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము. పట్టుకోవటానికి వచ్చిన ఆ భటుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారే అడుగుతున్నాడు. మామూలుగా అయితే పోలీసులతో దొంగలు దాక్కుంటారు, కానీ యేసుక్రీస్తు వారు ఆ పోలీసులకే ఎదురెళ్ళాడు. ఎవరు కావాలి మీకు, ఏంటి వెతుకుతున్నారని. ఆయన యొక్క ధైర్యం, ఆయన యొక్క నిజాయితీ, సిలువ వేయబట్టడానికి ఆయన పడుతున్న తాపత్రయం అందులో మనకు కనపడుతుంది. 18వ అధ్యాయము 4 నుంచి. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమేయగా, వేరే యేసు కాదా? కాదు, ఆ ఉగ్రవాదం గ్రామంలో నుంచి వచ్చిన యేసుని వెతుకుతున్నాం. ఆ పనికిమాలిన గ్రామంలో ఉన్నాడు ఒక దరిద్రుడు, ఆడిని వెతుకుతున్నాం అన్నట్టుగా ప్రతి విషయంలో నజరేయుడు నజరేయుడని వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. నజరేయుడని యేసుని వెతుకుచున్నామని ఉత్తరమేయగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యోధా వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. 2 సార్లు చెప్పాడు, నేనే నజరేయుడైన యేసుని అని. అంటే ఎవరికి భయపడలేదు, ధైర్యంగా ఒప్పేసుకున్నాడు ఆ ప్రాంతంలో నుంచి వచ్చిన వాడిని నేనే అని. వాళ్ళ ఉద్దేశం ఏంటి? నజరేతులో నుంచి వచ్చినోడు ఎవడు మంచోడు కాడు, ఈయన ఉగ్రవాది, మతభేదానికి నాయకుడు ఈయన కదా, తక్కువ స్థాయిలో ఉన్నవాడు, పేదవాని కుటుంబంలో ఉన్నవాడు, అసలు ఈ ప్రాంతమే మంచిది కాదు, అందులో నువ్వు ఇంకా మంచోడు కాదు అనే అభిప్రాయంతో రోమా గవర్నమెంట్ కానీ మరి యూదులు కానీ ఈ ప్రధాన యాజకులు వీళ్ళంతా యేసుక్రీస్తు వారి మీద చాలా చిన్న చూపు కలిగి ఉన్నాడు. వాళ్ళ అడ్రస్ చూడ ఎలా అడుగుతున్నారు, నజరేయుడైన యేసును వెతుకుచున్నాం అంటున్నారు. అంటే అంత భయంకరమైన ప్రాంతం నుంచి ఎంత మంచి వ్యక్తి వచ్చాడు అనటానికి తర్వాత శిష్యులు వీళ్ళేమో తక్కువ స్థాయిలో నజరేతుని చూపిస్తూ అలాంటి స్థితిలో నుంచి వచ్చావు నువ్వు అలాంటి వాడివే అనే అభిప్రాయంతో వీళ్ళంతా ఉన్నప్పుడు శిష్యులు కూడా ఈయన్ని అదే అడ్రస్తో మరి సంబోధించి జనానికి పరిచయం చేయటం ఆశ్చర్యం. అంటే ఇలాంటి స్థితిలో నుంచి ఇంత గొప్పోడు వచ్చాడు అని చెప్పడానికి అదే పదాన్ని వాడటం జరిగింది. మనకి రాహబ్ అనే వేశ్య, ఆమె మానేసింది వేశ్య వృత్తిని. ఎప్పుడైతే ఈ మోషే గారు పంపించిన నాయకులు వీళ్ళు వచ్చి ఆమెను మార్చేశారో,
వీళ్ళ యొక్క పరాక్రమం ఏంటో ఆమెకు అర్థమైందో ఆ రోజు నుంచి ఆమె మానేసింది. అందుకే యేసుక్రీస్తు వంశావళిలో ఆమె చేర్చబడింది. చేర్చబడిన ఆమె అడ్రస్ ఎలా ఉంది? వేశ్యగానే దేవుడు పరిచయం చేశాడు. ఎందుకు? అలాంటి వేశ్యగా ఉన్నామే మారింది, అంత గొప్పదయ్యిందని మనకి తెలియచేయటానికి. ఇలా యేసుక్రీస్తు వంశావళిలో చాలామంది స్త్రీలు ఉన్నారు, 4 స్త్రీలు ఉంటారు. వాళ్ళు అన్యులు, యూదులతో పోలిస్తే తక్కువ స్థాయిలో ఉన్నవాడు, దేవుడిని ఎరగని వారు. అలాంటి వారు గొప్పగా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డారు అని మనకు వాళ్ళ అడ్రస్ చెప్పినప్పుడు మోయాబీరాలైన ఎవరు? రూతు కదా. ఇలా మనకి వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ యొక్క వంశం ఏదో, వాళ్ళ ప్రాంతం ఏదో దేవుడు తెలియచేశాడు. అలాగే యేసుక్రీస్తు వారి గురించి కూడా వీళ్ళందరూ తక్కువ ప్రాంతం నుంచి వచ్చినవాడు అనే అడ్రస్ని నజరేయుడు అనే పదాన్ని ఉపయోగించటం మనం చూసాం. అయితే శిష్యులు కూడా యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత అదే పేరుతో సంబోధించటంలోని ఉద్దేశం ఏంటి? కొన్ని వచనాలు మనం చూడగలిగితే లూకాసు వార్త 24వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత 3వ రోజు 2 శిష్యులు ఎమ్మై అనే గ్రామానికి యెరూషలేము నుండి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళతో పాటు నడుస్తూ ఉంటాడు. అయితే యేసుక్రీస్తు వారిని వాళ్ళు గుర్తుపట్టరు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఈయన క్వశ్చన్ చేస్తాడు యేసుక్రీస్తు వారు. 24వ అధ్యాయము 19వ వచనం ఒకటి చదువుదాం. లూకాసు వార్త. చదవండి. ఆయన అవి ఆ సంగతులు ఏంటి నాకు తెలియదే అని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి కలిగా ప్రవక్త అయి ఉండెను. చాలండి. ఎవరి గురించిన సంగతులంట? నజరేయుడైన యేసుక్రీస్తు వారిని గురించిన సంగతులే. అంత చీప్గా చూశారు ఆయన్ని, అంత చులకనగా చూశారు. ఆ ప్రాంతాన్ని బట్టి ఆయన్ని లెక్క లేకుండా చూశారు. కానీ ఈరోజు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. శక్తి కలిగిన ప్రవక్త, అంత బలహీనమైన పనికిమాలిన ప్రాంతంలో నుంచి వచ్చిన గొప్ప ప్రవక్త అయిన. ఇప్పుడు వాళ్ళు గొప్పగా చెప్తున్నారు, అది అంత పనికిమాలిన ప్రాంతం అయినా ఇప్పుడు అందులో నుంచి ఎవరు వచ్చారు? గొప్ప నజరేయుడైన యేసు వచ్చాడు కదా. అప్పుడప్పుడు మనం కొన్ని క్లాసులు వింటూ ఉంటాం, లోక సంబంధమైన మోటివేషన్ క్లాసులు. అప్పుడప్పుడు స్టూడెంట్స్కి కొంతమంది తీసుకొచ్చి కొంతమంది చేత మోటివేషన్ క్లాసులు ఇప్పిస్తూ ఉంటారు. అందులో వాళ్ళు పేదరికంలో నుంచి గొప్పోడైన వ్యక్తుల గురించి చాలా ఇన్స్పిరేషన్గా చెప్తూ ఉంటారు కదా. ఒకప్పుడు ఏమీ లేనివాడు, తినటానికి తిండి లేనివాడు, దరిద్రుడు, ఈరోజు ఆయన తెలివితేటలను ఉపయోగించి ఇదిగో ఇవి కనిపెట్టాడు, ఇవి తయారు చేశాడు, ఇలా వ్యాపారం చేశాడు, ఈరోజు ఎంత గొప్పోడు అయ్యాడు. మనం వింటాం కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని. ఆయన పేరేంటి? లలితా జ్యువెలర్స్ కిరణ్ కదా. మరి ఆయన 5వ క్లాస్ అంట, చదువు సరిగా రాదు, తంబే సరిగా. అలాంటి ఆయన మరి తెలివితేటలు ఉపయోగించి నగలు తయారు చేయటం, షాపులకి వేయటం, ఇలా డెవలప్ అయ్యి ఈరోజు అలాంటి వారి చరిత్ర విన్నప్పుడు స్టూడెంట్స్కి ఏమనిపించింది కదా, ఆహా అంటే ఏమీ లేని పరిస్థితిలోంచి కూడా గొప్పోడు అవ్వచ్చు. ఇక్కడ శిష్యులు చెప్తున్నారు, యేసుక్రీస్తు వారికే చెప్తున్నాడు, ఈ సంగతులు నీకు తెలియదా? ఆయన నజరేయుడైన యేసు శక్తి కలిగిన ప్రవక్త అయి ఉన్నాడు, అంత గొప్పోడయ్యాడు. అలాంటి ప్రాంతంలోంచి ఎంత గొప్పోడు వచ్చాడు చూశారని ఆ సంగతులు తెలియపోవటం ఏంటి నీకు అని యేసుక్రీస్తు వారికే చెప్తున్నారు. అలాగే పేతురు యోహాన్లు కూడా స్వస్థతలు చేసినప్పుడు ఆ పేరును ఉపయోగించినట్టుగా మనకు బైబిల్లో ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి మనం చదవగలిగితే, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోవున్నప్పుడు వాడు వారి చూచి భిక్షమడుగగా
పేతురును యోహాన్ను వానిని తేరి చూచి మా తట్టు చూడమండ్రి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను అని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములు చీలమండలములు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. మీరు ఎప్పటిదాకా ఆయన్ని నీచుడుగా చూశారు కదా, పనికిమాలిన ప్రాంతంలోంచి వచ్చాడని చూశారు కదా. ఆ యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొందాడు చూసుకోండి అని ప్రజలందరూ విస్మయం పొందేటట్టు ఏం చేశాడు పేతురు గారు? నజరేయుడైన యేసు నామమున లేచినడు అనగానే, ఓహో, ఆయన్ని ఇప్పుడు దాకా మనం ఇలా చూసామా, అంత గొప్పవాడా, ఆయన పేరు చెప్తే కుంటోళ్ళు బాగుపడతారా అని చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈర్ష్యపడిన వాళ్ళు పడ్డారు, పడి పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెడితే మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు. అదే అధ్యాయము కొంచెం ముందుకు వెళితే మళ్ళీ చెప్పు ఏంటి పరిస్థితి అని అంటే మళ్ళీ చెప్తున్నారు. 5వ వచనం నుండి 4వ అధ్యాయము. ఇదే సందర్భం. మరునాడు వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొండ్రి. ప్రధాన యాజకుడైన అన్నయ్య, కైపయు, యోహాను, అలెగ్జాందరును ప్రధాన యాజకుని బంధువుల్లో వారితో కూడా ఉండిరి. వారు పేతురు యోహానుల మధ్యన నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిరని వారిని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టియు మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. వాడు ఎలా లేచి నిలబడ్డాడో తెలుసా? మీరు సిలువ వేసి చంపారు కదా ఎవరిని? నజరేయుడైన యేసుని. అంత తృణీకరించారు, పనికి మాలినవాడుగా ఎంచారు. ఇంకా కిందకు వస్తే, మీరు తృణీకరించిన రాయి, అసలు ఇల్లు కట్టడానికి దేవుడు నిర్ణయించిన పునాది రాయిని మీరు తన్నేశారు. ఏదైతే పనికి మాలిన రాయి అని పక్కకు నెట్టారో అదిగో ఆ నజరేయుడైన యేసు నామమున వీడు స్వస్థత పొందాడు అనగానే అందరూ బిత్తరపోయారు, విస్మయం పొందారు. అంటే ఆ ప్రాంతంలో నుంచి వచ్చాడని మనం ఇంత చిన్న చూపు చూసామా? అంత గొప్పోడు ఆయన అని వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు ఆ పదాన్ని అపోస్తులు కూడా వాడినట్టుగా మనకు కనపడుతుంది. అంతకుముందు వాడిన వాళ్ళందరూ అడ్రస్ కోసం వాడారు, అది పనికిమాలిన ప్రాంతం అని చూపించడానికి వాడారు. అలాంటి ప్రాంతంలో పెరిగిన ఒక గొప్ప వ్యక్తి ఈయన. దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపాడు. ఆయన నామం వలననే వీడు స్వస్థత పొందాడని చక్కగా వాళ్ళకి వివరించి చెప్పేశారు. మరొక సందర్భానికి వెళితే 6వ అధ్యాయము, స్టెఫెన్ గారి సందర్భంలో కూడా అన్నీ వద్దులండి, 14వ వచనం చదువుదాం. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను కూర్చునని వీడు చెప్పగా మేము వింటిమి. ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమి. అబద్ధ సాక్షులు పెట్టారు స్టెఫెన్ గారి మీద రాళ్ళు రూవి చంపటానికి. వాళ్ళు చెబుతున్న సాక్ష్యం ఏంటి? ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేశాడు, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము విన్నాము. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చి ఒక పనికి మాలినోడు ఈ ప్రాంతాన్ని పాడు చేశాడు, ఇప్పుడు ఈడొచ్చి మళ్ళీ మాకు ఈ మాటలు, మన ఆచారాలు మార్చడానికి వీడు పాడు చేస్తున్నాడని స్టెఫెన్ గారి మీద అబద్ధ సాక్షులు చెప్పిన మాటలో నజరేయుడైన యేసు ఆల్రెడీ ఈ ప్రాంతాన్ని పాడు చేశాడు. ఆ పాడు ప్రాంతంలోంచి వచ్చినోడు ఈ ప్రాంతాన్ని కూడా పాడు చేశాడు. వాళ్ళు మోపుతున్న నేరం అంటే అంత చీపుగా ఉంది ఆయన ఆ ప్రాంతం, కానీ ఆయన ఆ ప్రాంతం నుంచి వచ్చాడనే ఆలోచనతో కానీ. కాబట్టి అబద్ధ సాక్షులు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి స్టెఫెన్ గారిని ఏం చేశారు? రాళ్ళు రువి చంపారు. మరొక వచనాన్ని 10వ అధ్యాయము, అదే అపోస్తుల కార్యాల గ్రంథం 38వ వచనం. అదేదనగా
అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునను అనునదియే. పేతురు గారు చెప్తున్నాడు. బాప్తీసం ఇచ్చి యోహాను గారి గురించి మాట్లాడుతూ, యోహాను బాప్తీసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యోదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. యోహాను గారి దగ్గర బాప్తీసం తీసుకున్న తర్వాత ఈయన ఎంత గొప్పోడైపోయాడో మీకు తెలుసు. ఆయన ఎవరయ్యానంటే నజరేయుడైన యేసు, దేవుడు ఆయన్ని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను. దేవుడు ఆయనకు తోడయ్యుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. నజరేయుడని తృణీకరించారే, ఆయన ఎంత గొప్పోడో అని పేతురు గారు మళ్ళీ అక్కడ వాళ్ళకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగే 26వ అధ్యాయంలో పౌలు గారు కూడా మాట్లాడుతూ అపోస్తల కార్యాల గ్రంథం అగ్రపరాజు ఎదుట ఆయన చెప్పిన సాక్ష్యం 9వ వచనం, నజరేయుడైన యేసునామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకున్నాను. పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు. ఒకప్పుడు ఎవరో మారుమూల గ్రామం, పనికిమాలిన గ్రామం, నజరేతు గ్రామంలో నుంచి వచ్చాడు, ఈయన ప్రకటిస్తున్నారు వీళ్ళేంటి, అసలైన దేవుడు మనకు యెహోవా ఉన్నాడు కదని పౌలు గారు ఆ నజరేయుడైన యేసునామమునకు వ్యతిరేకంగా నేను ప్రవర్తించానని సాక్ష్యం చెప్తున్నాడు. అంటే పౌలు గారికి కూడా సౌలుగా ఉన్నప్పుడు ఏవి అర్థం కాలేదు, ఈయన ఎంత గొప్పవాడు అన్న విషయం అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు మారిన తర్వాత అగ్రపరాజు ఎదుట ఆయన ఈ సాక్ష్యాన్ని అక్కడ పంచుకుంటున్నాడు. అర్థమైందా? కాబట్టి మనం పెరిగిన వాతావరణం, ప్రాంతాన్ని బట్టి ప్రభావం ఉంటుంది. కానీ నిజమైన భయభక్తులు దేవుని యెడల మనం కలిగి ఉంటే, మనం ఏ ప్రాంతంలో ఉన్నా, ఎంత పనికి మాలిన వాళ్ళ మధ్య ఉన్నా, మన భక్తిని మనం కాపాడుకోగలిగితే మనల్ని దేవుడు గొప్పోళ్ళుగా నిలబెడతాడు. మనకు బైబిల్లో ఎంతోమంది భక్తులు కనపడుతూ ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు గారు అలాగే బతికాడు. భయంకరమైన పాపులున్న ప్రాంతంలో నోవాహు గారు అలాగే బ్రతికాడు. భయంకరమైన విగ్రహారాధనలో ఉన్న కుటుంబంలోంచి అబ్రహాం గారు అలాగే వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే భక్తులు ఎవరు ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి వాళ్ళ భక్తిని కోల్పోలేదు. యేసుక్రీస్తు వారిని కూడా అంత భయంకరమైన ప్రాంతంలో దేవుడు ఉంచినా ఆయన దేవుని యెడల భయభక్తులు విడిచిపెట్టకుండా తన భక్తిని కాపాడుకుంటూ ఎంత గొప్పోడయ్యాడో చూడండి. లెక్కలేని ప్రాంతం, ఎన్నికలేని ప్రాంతం, తృణీకరింపబడిన ప్రాంతం, ఇంత భయంకరమైన ప్రాంతంలో ఉన్న యేసుక్రీస్తు వారు తన భక్తిని కాపాడుకొని అందరికీ మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు. సర్వోన్నతుని కుమారుడని ప్రభావంతో నిరూపించబడ్డాడు. కాబట్టి మన ప్రాంతాన్ని బట్టి మనం భక్తిని కోల్పోకూడదు. వాళ్ళు అలా చేశారు కాబట్టి నా బతుకు ఎలా తగలడిందనే మాట ఎవరి మీద మనం అనకూడదు. నువ్వు వాక్యానుసారంగా బతికితే చుట్టుపక్కల పరిస్థితులన్నీ ఆటోమేటిక్గా పడిపోతాయి. అర్థమైందా? చుట్టుపక్కల పరిస్థితులకు భయపడిపోయి మన భక్తిని విడిచిపెట్టకూడదని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకున్నాం. నజరేతు అనే దానికి అర్థం చిగురు అనే ఒక అర్థం వస్తుంది, రక్షించును అనే ఒక అర్థం వస్తుంది, వేరు చేయబడిన అంటే సపరేట్ అయిన అనే అర్థం వస్తుంది, పవిత్రపరచబడిన అనే అర్థం వస్తుంది, కిరీటము ధరించిన అనే అర్థం. ఎన్ని అర్థాలు? చిగురు, రక్షించును, వేరు చేయబడిన, పవిత్రపరచబడిన, కిరీటము ధరించిన, 5 అర్థాలు. నజరేయుడు, నజరేతు అనే దానికి అర్థాలు చూసాం. ఇప్పుడు నజరేయుడు అంటే అర్థం ఏంటంటే నడుము బిగించిన వాడు. నజరేయుడు అంటే నడుము బిగించిన వాడు. దాచబడెను అనే భావం వస్తుంది, కాపాడబడెను అనే అర్థం వస్తుంది. నజరేయుడు నడుము బిగించినవాడు, దాచబడెను, కాపాడబడెను. తర్వాత నజరేయులు అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించిన వాళ్ళు, అంటే తృణీకరింపబడిన ప్రాంతంలో ఉన్న వారిని వెంబడించిన వీరు కూడా తృణీకరింపబడిన వారు అనే భావం. నజరేయులు అంటే యేసుక్రీస్తుని వెంబడించిన వారు అందరూ ఆయన లక్షణాల్లోకి, ఆయన ప్రాంతంలో ఉన్న లక్షణాల్లోకి మారిన ఉగ్రవాదులు అని అర్థం. యేసుక్రీస్తు వారి శిష్యులకి పెట్టబడిన పేరు. రైట్? కాబట్టి నజరేత్ అనే ఒక తృణీకరింపబడిన ప్రాంతంలో నుంచి పుట్టిన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పోడయ్యాడో మనకు అర్థమైపోతే మన ప్రాంతం, మన ప్రజలు, మన చుట్టూ ఉన్న సమాజం మధ్య మనం
సాతాను సింహాసనం ఉన్న స్థలంలో మనం ఉన్నప్పటికీ మన భక్తిని మనం కాపాడుకోగలిగితే అంత గొప్పవాడు అవుతామని మనకి యేసుక్రీస్తు వారు ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు తండ్రి. అందుకే ఆ ప్రాంతంలో ఆయన్ని పెంచాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన సర్వశక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు. లోకములో గొప్పవారిని, బలవంతుల్ని, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి తృణీకరింపబడిన ఎన్నిక లేని మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇలా అధికారం ఇచ్చారు కదా అని మా పూర్వపు స్థితిని మేము మర్చిపోకుండా, ఆ స్థితిని సమాజం మర్చిపోయే విధంగా మేము బ్రతికి క్రీస్తుని పోలి నడుచుకోవటానికి ఆయన అడుగు జాడల్లో అడుగు వేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మీ కుమారుడు ఎంత గొప్పగా ఎదిగాడో, ఎంత ఉన్నతంగా సమాజానికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో అనేకమైన రుజువులు ఆధారాలతో మేము చూసాము నాయన. ఆయన పెరిగిన ప్రాంతం అంతా నజరేతు అనే విషయాన్ని మేము నేర్చుకున్నాం. వయసు వచ్చిన పుట్టినప్పటి నుంచి తండ్రి ఆ ప్రాంతంలో పెరిగి కూడా ఆ ప్రాంతపు అలవాట్లు కానీ ఆ ప్రాంతపు ఆలోచనలు కానీ తన మీద ప్రభావం చూపకుండా ఎలా పెరిగాడో మేము నేర్చుకున్నాం. అదే బాటలో మేము కూడా నడవటానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ప్రకటించిన ప్రకటనల ప్రకారంగా ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరిగించమని, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, అవసరాలు ఉన్నాయో మీ చిత్తమైతే ఆ అవసరాలు వారికి తీర్చి వారు మీ ఎడల కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన వారందరినీ తిరిగి వారి గృహాలకు చేర్చి మీ చిత్తమైతే సాయంత్రం అనవర్లపూడిలోనూ అలాగే రాత్రి తెనాల్లోనూ జరగబోతున్న ఆరాధన కార్యక్రమాల్లో మీ సహాయాన్ని అర్థిస్తూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.